అందరికీ నమస్కారం. విశ్వావసునామ సంవత్సరంలో మూఢమి అలాగే కర్తరి ఏ తేదీలలో వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గురు శుక్ర గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవచ్చని ప్రమాణ గ్రంథాలు చెబుతున్నాయి. అదే గురు శుక్రులు గనక బలహీనులైపోయినప్పుడు అంటే అస్తంగత్వం చెందినప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని చెప్పి కూడా ఆ గ్రంథాలు చెప్తున్నాయి. సూర్యుడు ఒక నెలకి ఒక రాశి చొప్పున ఒక సంవత్సరంలో 12 రాసుల్లో సంచారం చేస్తాడు. గురుగ్రహం ఒక సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉండటం వలన ప్రతి సంవత్సరంలో ఒకసారి గురువు సూర్యుడితో కలిసి అస్తమిస్తాడు. దీన్నే మూఢమి అని అంటారు. అదేవిధంగా శుక్రుడు కూడా సూర్యునితో చేరి అస్తమించటాన్ని మూఢమి అంటారు. నైసర్గిక శుభగ్రహాలైన ఈ గురు శుక్రులిద్దరూ అస్తమించిన సమయంలో వివాహాది సమస్త శుభకార్యాలు చేయకూడదు. ఇప్పుడు ఈ 2025లో ఈ గురు శుక్ర మూఢములు ఎప్పుడు వచ్చాయనేది ఇక్కడ గమనిద్దాం. గురుమూఢమి జూన్ 10, 2025 జ్యేష్ఠ పౌర్ణమికి మంగళవారం రాత్రి 2:37 గురుగ్రహం పశ్చిమాన అస్తమించి గురుమూఢమి ప్రారంభం అవుతుంది. ఇలా ప్రారంభమైన ఈ గురుమూఢమి 2025 జూలై 8 అంటే ఆషాఢ శుక్ల త్రయోదశి మంగళవారం పగలు 3:18 గురుగ్రహం తూర్పున ఉదయించి ఈ గురుమూఢమి ముగుస్తుంది. ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరంలో గురుమూఢమి మొత్తం 29 రోజులు ఉంటుంది. ఇక శుక్రమూఢమి విషయానికి వస్తే 2025 నవంబర్ 30 అంటే చాంద్రమాన రీత్యా మార్గశిర శుక్ల దశమి ఆదివారం పగలు 1:58 తూర్పున శుక్రగ్రహం అస్తమించి శుక్రమౌఢ్యం ప్రారంభం అవుతుంది. ఇలా ప్రారంభమైన ఈ శుక్రమౌఢ్యమి 2026 ఫిబ్రవరి 13 అంటే మాఘ కృష్ణ ఏకాదశి శుక్రవారం ఉదయం 11:37 పశ్చిమ దిక్కున శుక్రుడు ఉదయించి ఈ శుక్రమూఢమి ముగుస్తుంది. ఈ సంవత్సరం మొత్తం శుక్రమూఢమి 76 రోజులు ఉంటుంది. ఈ గురు శుక్రమూఢములు ఉన్నప్పుడు గృహప్రవేశ వివాహాది సమస్త శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు. కానీ మూఢమి నడుస్తున్నప్పుడు కొన్ని కార్యాలు చేయవచ్చు. అవి ఎలాంటి కార్యాలు అంటే గండ నక్షత్రాలలో జన్మించిన వారికి శాంతులు చేసుకోవటం. అంటే నక్షత్ర దోషం ఉన్నది, జ్యేష్ఠ మూల ఆశ్లేష ఇట్లాంటి నక్షత్రాల్లో జన్మించిన వారికి గ్రహదోషాలు ఉన్నవారికి కూడా పరిహార ప్రక్రియలు చేసుకోవటం, జపతపాలు చేసుకోవటం, దానాలు చేసుకోవటం, అలాగే కామ్యకర్మ అయిన సత్యనారాయణ వ్రతంతో పాటు అన్ని విధాలైన వ్రతాలు చేసుకోవచ్చు. అలాగే మాసాధిక కర్మలైన పుంసవనం సీమంతం లాంటివి కూడా ఈ మూఢమిలో చేసుకోవచ్చు. ఇటువంటి వాటికి ఈ మూఢమి దోషం అనేది ఉండదు. ఇక గురు శుక్రుల మూఢమి నడిచేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటే దేవతా ప్రతిష్టలు చేయకూడదు, వివాహం చేసుకోకూడదు, ఉపనయనం చేయకూడదు, శంకుస్థాపన పనికిరాదు, అలాగే గృహప్రవేశం చేయకూడదు, యాగం యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు, అక్షరాభ్యాసానికి పనికిరాదు, చెవులు కుట్టడం అంటే కర్ణవేధ అంటారు, అది కూడా చేయకూడదు, మంత్రం తీసుకోవడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ గురు శుక్రుల మౌఢ్యమి నడిచే కాలంలో చేయకూడదు. ఇక కర్తరి వివరాలు తెలుసుకుందాం. కర్తరి అంటే సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదం అలాగే 4వ పాదంలో సంచరించే కాలాన్ని డొల్లు కర్తరి అంటారు. అలాగే సూర్యుడు కృత్తికా నక్షత్రం 4 పాదాల్లో అంటే 1, 2, 3 ఈ 4 పాదాల్లో సంచరించే కాలాన్ని నిజకర్తరి అంటారు. ఈ 2025 అంటే విశ్వావసునామ సంవత్సరంలో కర్తరి తేదీలను గమనిస్తే 2025 మే 4వ తేదీ వైశాఖ శుక్ల అష్టమి
ఆదివారం సాయంత్రం 6:44 డొల్లు కర్తరి ప్రారంభం. ఈ డొల్లు కర్తరిలో కొంతవరకు గృహానికి సంబంధించిన కార్యక్రమాలు చేయవచ్చు, ఇబ్బంది లేదు. అయితే నిజ కర్తరిలో పనికిరాదు. ఈ నిజ కర్తరి 2025 మే 11 అంటే వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 కృత్తికా కార్తె ప్రారంభం. అంటే ఇది నిజ కర్తరి అవుతుంది. ఈ నిజ కర్తరి ప్రారంభమవుతుంది కాబట్టి ఎటువంటి గృహారంభానికి సంబంధించిన కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ కర్తరి ఎప్పుడు ముగుస్తుంది అంటే 2025 మే 28 జ్యేష్ఠ శుక్ల విదియ బుధవారం రాత్రి 1:28 ఈ నిజ కర్తరి అనేది ముగుస్తుంది. కర్తరిలో ఏ కార్యక్రమాలు చేయొచ్చు అంటే కర్తరిలో వివాహం చేసుకోవచ్చు, అలాగే ఉపనయనం చేయొచ్చు, గృహ ప్రవేశం చేయొచ్చు, కానీ గృహారంభం చేయకూడదు. అంటే కట్టివేసిన గృహాల్లోకి ప్రవేశం చేయవచ్చు, కానీ గర్తము తీసి అంటే గొయ్యి తీసి అంటే మట్టి పనులకు మాత్రం ఇది పనికిరాదు. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవచ్చు. ఇక కర్తరిలో చేయకూడని కార్యక్రమాలు ఏంటి అంటే మొట్టమొదట చేయకూడనిది శంకుస్థాపన అంటే గృహారంభానికి పనికిరాదు. అలాగే చెట్లు కొట్టివేయటం చేయకూడదు. చెరువులు తవ్వించటం, బావులు తవ్వించటం, అలాగే విత్తనాలు చల్లటం లాంటి కార్యక్రమాలు అనేవి కర్తరి నడిచే కాలంలో చేయకూడదు. ఈ తేదీలను గమనించారు కదా. ఇక వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.